నా పేరు నరేష్ అండి. నేను ఐజీ కాలనీలో ఉంటాము. ఇది ఇంతకుముందుకు చిరియా గ్రామ పంచాయతీ కింద ఉన్నప్పుడు మా సమస్యలు చెప్పుకున్నా కానీ అక్కడ పెద్ద మనుషులు సరిగ్గా పట్టించుకోలేకపోయేది. ఏదో 2 సార్లు 3 సార్లు గ్రామ పంచాయతీ లెటర్ రాసినప్పుడు వచ్చి చిన్న సమస్య ఉంటే దాని అప్పటి మంది సమస్య క్లియర్ చేసి వెళ్ళిపోయేది. తర్వాత మున్సిపాలిటీ కింద అయినాక డ్రైనేజీలు మొత్తం నిండి 10 days 12 days అయిపోతున్నా కానీ ఎవరు పట్టించుకోకుండా మేము మున్సిపాలిటీ ఆఫీస్ పోయి చైర్మన్కు లెటర్ రాసినాం. ఆ లెటర్ వేసినా కూడా 15 days వరకు మాకు ఎటువంటి సమస్య పరిష్కారం చేయలేదు. తర్వాత అంగన్వాడీ కోసం అని మేము ఇంతకుముందుకు గ్రామసభ అయినప్పుడు లెటర్ పెట్టినాం. ఆ లెటర్ విషయంలో ఈరోజు రాస్తారు పొద్దున్న చెత్త డబ్బులు వేసారు అక్కడ ఉన్న పెద్ద మనుషులు. డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసినాం. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా అప్పటి మందమే తీసుకుంటారు, తీసుకుని గ్రామ పంచాయతీ చెత్త డబ్బులు వేస్తారు. ఆ సమస్య ఎందుకోసం అని మేము పోయి అక్కడ సమస్యల కోసం అడిగినాం. మీరు ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి కదా, ఇండ్లు అక్కడ ఇచ్చుడేకి మా ఎక్కువ, ఇంకా పొల్యూషన్ కోసం దానికోసం ఎవరు పట్టించుకుంటారు అక్కడ పెద్ద మనుషులు అన్న తర్వాత మేము మున్సిపాలిటీ అయిన తర్వాత చైర్మన్ కూడా అదే సమస్య చెప్తాడు. మాకు మా సమస్య క్లియర్ ఏమని కలెక్టర్ ఆఫీస్ పోతే కూడా కలెక్టర్ ఆఫీస్లో కూడా ఎవరు పట్టించుకుంటాం మానవులు చేశాం సార్. ఇంతకుముందు అందరికీ ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ పోయాము, మున్సిపాలిటీ ఆఫీస్ పోయాము, చైర్మన్ దగ్గర పోయాము. మొన్న ఒక 2 hours 3 hours బండి పంపించారు. తర్వాత సార్ పేరేమో సార్ వచ్చారు, ఇక్కడ అర్జెంట్ వర్క్ ఉందని మళ్ళీ బండి తీసుకుని వెళ్ళిపోయారు సార్. 15 రోజులకు 20 రోజులకు తాగునీళ్ళు వస్తుంటే ఎట్లా తెచ్చుకుంటారు మరి? ట్యాంకర్లు వస్తున్నాయి సార్, మున్సిపాలిటీ కింద ట్యాంకర్లు వస్తాయి. ఆ 15 daysకు 5 daysకి ఒకసారి 15 daysకి ఒకసారి వస్తాయి ట్రాక్టర్. అది ఇక్కడ పబ్లిక్ సరిపోతుంది సార్. ఇక్కడ పోసిరంటే మళ్ళీ అక్కడ రావాలంటే 15 days అవుతుంది. అక్కడ సమస్య మళ్ళీ 15 daysకి వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ 15 days అవుతుంది. దానివల్ల మేము ఎన్నో మంది ఇంతకుముందు పెద్ద అధికారులను కూడా కలిసాము, రాజకీయ నాయకులను కలిసాము. ఎంతమందిని కలిసినా మా సమస్య ఎవరు పరిష్కరిస్తలేదు. నీటి సమస్య సమ్మర్ అయినా సార్. ఇప్పుడు ఇంతకుముందు ఈ సమ్మర్ వస్తుందని మా వాటర్ ట్యాంక్ ఓపెన్ చేయమని మేము ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం మల్రెడ్డి కూడా లెటర్ రాసిన సార్. ఆ మల్రెడ్డి మేము ఓట్లున్న ఎలక్షన్లు ఉన్న మూమెంట్లో వస్తాడు. ఆ ట్యాంక్ ఇంతవరకు కట్టినప్పటి నుంచి ఇంతవరకు దాన్ని చూసిన మానవుడే లేడు. ఏ రాజకీయ నాయకుడు చూడలేదు దాన్ని ఇంతవరకు. ఒట్టిగానే వదిలేసారు సార్. దాని వాటర్ పైప్ లైన్ వేస్తున్నాము, రెడీ అయింది, జేసీపీ వస్తుంది అని చెప్పుడు అప్పటి మందమే చెప్తారు. ఓట్లు కూడా తెల్లారు మా కంటికి కూడా అవుపోయారు. మల్రెడ్డి కూడా లెటర్ రాసాం మేము. వాళ్ళు అల్లుడు వచ్చినప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టి రాజగురుపాలలో అక్కడ రాజగురుపాల జనాభా ఎక్కువ కాబట్టి అక్కడ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు సార్. మా దగ్గర జనాభా ఉన్నా కానీ మా దగ్గరకు వచ్చి పట్టించుకునే మానవులు లేడు. ఏమన్నట్టు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, గ్రామ పంచాయతీ రాజకీయ నాయకులు అక్కడ మటుకు అప్పుడే మేము చెప్తాను సార్, మీరు ఎందుకు కొబ్బరికాయ కొట్టుకోండి సార్, అట్లా ఏదో అప్పటి మంది పరిష్కారం ఇచ్చి పంపిస్తారు. అందరికీ నమస్తే, హరే కృష్ణ. నా పేరు పద్మశ్రీ. అయితే మా కాలనీ ఇది జిన్నారం కాలనీ అంటే చిరాల గ్రామం కిందిదండి. అయితే అప్పుడు ఓట్లలో వేసి అందరిని గెలిపించి అది చేసినాము. మాకేం సహాయం కూడా లేదు. కనీసం ఈ కాలనీ అంటే వాళ్ళు పట్టించుకునే వారే లేరండి అప్పుడు కూడా. అయితే మోరీలు చక్కగా లేవు, ఉన్నాయే 4. ఏవి ఇవి డ్రైనేజీలు అయితే ఇట్లా పొంగే పొర్లినాయండి మొన్నటిదాకా. ఇక ఆ వర్షాకాలంలో మళ్ళీ మోరీలు కూడా వేసిండ్రు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. ఆ మోరీలు కూడా కూడిపోయినాయి. అసలు ఉన్నాయే 4 గల్లీలు. ఆ పరిశుభ్రత చేసే వాళ్ళకు కూడా సరిగా లేరు. ఇట్లా కూడా చెప్తున్నాం, ఏది ఎంఆర్ఓ సాబ్ చెప్తే కూడా పట్టించుకుంటలేరు. మరి ఎందుకు పట్టించుకుంటలేరు? మేము మనుషులంగామా? మరి మేము అందులో లేమా లెక్కల? ఈ గ్రామంలో ఆ గ్రామం వాళ్ళు పట్టించుకోకపోతే, గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోకపోతే మా కాలనీ ఏం కావాలి చెప్పండి? అదే మున్సిపల్ అధికారుకు మల్లారెడ్డి సార్ దగ్గరికి పోయినా, ఏం సారు మేము ఎంతమందికి ఓట్లేసి గెలిపించినాం నిన్ను, ఏది కేసీఆర్ అన్న ముఖం చూసి కనీసం మా కాలనీ ఎందుకు పట్టించుకుంటలేవు? చీరాలు వాళ్ళే వేసినరా, మేము వేయలేదా? మా 2 వార్డులు ఉన్నాయి, వార్డు నెంబర్లను గెలిపించినా మమ్మల్ని పట్టించుకుంటలేరు అంటే, అమ్మ నేను దండం పెడతాడు ఏమని, అది రేవంత్ రెడ్డి మాదేం గెలిపిస్తలేడు, మాదేం నడవనిస్తలేడు అమ్మ అంటే, మరి ఎందుకు నువ్వు సీటు మీద దిగన్నా అన్నానండి. నేను ఎవరికి ఏం భయపడేదాన్ని కాదు. నేను టీఆర్ఎస్లో తిరిగిన దాన్ని, స్టేట్ సెక్రటరీగా పనిచేసిన కాబట్టి నేను ఎవరిని కూడా ఆనించలు కూడా ఈడు కూడా పోయినా, ఏది కేటీఆర్ దగ్గరికి పెద్ద మీటింగ్ పెట్టినరు. ఇది మా కాలనీ పట్టించుకొని సారు, మల్లారెడ్డిని మేము గెలిపించినాము, ఏది కేసీఆర్ అన్న ముఖం చూసి లేదు. లేకపోతే మరి ఎట్లా? లేకపోతే ఎట్లా అండి? ఉన్నాడు కదా మల్లారెడ్డి సీటు మీద ఉన్నాడు కదా, సీటు దిగేయండి, మరి వేరే వాళ్ళని కూర్చుండి చేస్తారు. అట్లా కూడా అడిగితే ఇక దండం పెట్టుకుంటా కార్లు వెళ్ళిపోతున్నాడండి ఆయన. ఇక కాబట్టి ఇప్పుడన్నా గవర్నమెంట్ వాళ్ళు మరి ఎవరు చేస్తారో, ఆ రేవంత్ అన్న చేస్తాడా, ఎవరు చేస్తారో, మా పేద ప్రజలను అయితే పట్టించుకొని మాకు సహాయం చేయాలండి. మేము కోరేది కాదు, చాలా పేద ప్రజలం, అనాథలం, ఏం లేకుండా పట్టుకనే ఇంద్రమ్మ కాలనీ, ఆ ఇంద్రమ్మ చల్లడి దయపట్టుకే ఆ ఇండ్లలో బ్రతుకుతున్నామండి. కేసీఆర్ చేసింది ఏం లేదు, మాకు ఏం ఇండ్లు ఇయ్యలే. మా ఇండ్లు వచ్చినాయని అమ్ముకున్నారో ఏం చేసినారో తెలియదు, కానీ ఇంద్రమ్మ ఇండ్లలోనే మేము ఉంటున్నాం. ఆ ఇంద్రమ్మదే మాకు నీడ.